వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ హామీ. నిఖత్ సిరాజ్ దీప్తికి ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడి. క్రీడల్లో రాణించే యువతకు పూర్తి మద్దతు. రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి శ్రీహరి. యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని స్పోర్ట్స్ పాలసీతో క్రీడా రంగాన్ని బలోపేతం. తెలంగాణను ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం. కోహెడ భూములపై భారీ కుట్ర జరుగుతోందన్న హరీష్ రావు. 3,000 కోట్ల విలువైన భూములపై దళారుల కన్ను. రైతుల ప్రయోజనాలను పక్కన పెడుతున్నారని విమర్శ. భూముల వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్. హామీలు నెరవేర్చలేదంటూ రైతులు ఆగ్రహం. పంట సాయం మద్దతు ధరల అమలులో జాప్యం. వడ్లు కొనుగోలు సమస్యలతో రైతుల ఇబ్బందులు. చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తుల అత్యవసర తరలింపుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన అవయవాలను వేగంగా ఆసుపత్రికి చేర్చేలా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. విమానం దిగిన వెంటనే ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలింపు కొనసాగనుంది. ఈ ప్రక్రియలో 1 నిమిషం ఆలస్యం కూడా ప్రాణాలకు ప్రమాదమవుతుందని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు మార్గమంతా క్లియర్ చేసి అంబులెన్స్ కు ప్రత్యేక దారి కల్పించారు. వైద్య బృందం సమన్వయంతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రజలు సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో వచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట సాయం మద్దతు ధరలపై పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం వాటి అమలు జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వడ్ల కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన రైతులు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారని తెలుస్తోంది. కనీసం పంట కొనుగోలు కూడా సక్రమంగా జరగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన విధానాలు అవసరమని రైతులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో క్రీడల్లో రాణించే యువతకు ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం, 2 కోట్ల నగదు పురస్కారం అందించామన్నారు. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు నిబంధనలు సడలించి డీఎస్పీ ఉద్యోగం కల్పించామని వివరించారు. పారా ఒలింపిక్స్ లో ప్రతిభ చూపిన దీప్తి జీవన్జీకి కూడా గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్రీడల కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అంటగా ఉంటుందని స్పష్టం చేశారు. యువత క్రీడల్లో ముందుకు రావాలని ప్రోత్సహించారు. तेलंगाना में जो पुलिस नेशनल चैंपियनशिप जो बना है, ये इतिहास का इस तारीख गवाह है. इस तारीख याद रखेंगे. आगे भी तेलंगाना इस देश का नाम आप लोग आगे लेकर जाना है. बॉक्सिंग चैंपियनशिप, नेशनल चैंपियनशिप जो लड़की लेकर आई निखत जरीन को मैं ग्रुप 1 जॉब डीएसपी जॉब देकर सम्मान किए, 2 करोड़ रुपए दिए. क्रिकेट वर्ल्ड चैंपियनशिप सिराजुद्दीन वो 10वीं पास हुआ, 12 फेल हो गए, 12th फेल हो गए. ग्रुप 1 जॉब देने के लिए कोई मौका ही नहीं है, कोई रूल ही नहीं है. पूरा रूल्स हटा दे के उनको डीएसपी बनाया. आज इंडियन क्रिकेट प्लेयर सिराजुद्दीन इज डीएसपी. सिराजुद्दीन आपके पुलिस का डीएसपी है.
ओलंपिक्स में, पैरा ओलंपिक्स में सिल्वर मेडल जो लाई लड़की दीप्ति जवान जी, उनको भी ग्रुप 2 जॉब दिया हुआ है। तो इस मौके पे मैं साफ एक बात कहना चाहता हूं, पढ़े लिखे तो नौकरी मिलता है या नहीं मिलता नहीं बोल सकता हूं, क्योंकि एआई आगे व्हाइट कॉलर जॉब्स मिलना मुश्किल हो गए। अगर आप लोग क्रीडाकार बनेंगे जरूर आपका नौकरी तेलंगाना में पक्का हो जाएंगे। वो नौकरी देने का जिम्मेदारी मैं लूंगा। आप लोग मैदान में खड़ा होकर कोशिश करो, अच्छा इंसान बनो, देश का नाम कमाओ। यहाँ पर मंच पे 80 साल के ऊपर नईमुद्दीन साहब यहाँ पर है, अर्जुन अवार्डी, द्रोणाचार्य अवार्डी, फुटबॉल का हैदराबाद के खिलाड़ी, देश का नाम रोशन किया। उनको भी आपके तरफ से मैं उनको भी अभिनंदन देना चाहता हूँ। ये स्पिरिट लेकर जाना आपके राज्यों में। తెలంగాణలో క్రీడారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యమిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఇందుకోసం పటిష్టమైన స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలని తెలిపారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం వ్యక్తం చేశారు. अपने अंदर जुनून बैठ के अगर बैठता है कोई प्लेयर, उनके लिए भी दो जोरदार तालियां हो जाए। मैं पुलिस तेलंगाना को बधाई देता हूं। इतनी बड़ा इवेंट यहाँ पे करके हमारा तेलंगाना का नाम रोशन कर दिया है। फिर एक बार उनको भी बधाई देते हुए, शायद कभी हुआ नहीं था, एक जमाना में फुटबॉल का बहुत प्रेमी तेलंगाना में थे। जब समय के आंध्रा सब मिलके थे, हम आंध्र प्रदेश में बड़े बड़े प्लेयर्स भी थे, लेकिन एक 20-25 साल से सब क्रिकेट का क्रेजी में फुटबॉल को भूल चुके थे। आज हमारा तेलंगाना पुलिस, मैं गर्व से कहता हूं, हमारा तेलंगाना पुलिस इतने बड़ा इवेंट करके पूरा देश में फुटबॉल का एक इवेंट बनाने के लिए आगे बढ़ी है। मैं उनको बधाई देता हूं। अपना प्रिय मुख्यमंत्री जी ने आज का दिन ही इसी हैदराबाद में एक जगह आईपीएल मैच स्टार्ट हुआ है। आईपीएल मैच स्टार्ट वहां हुआ है, फुटबॉल का फाइनल मैच यहाँ हुआ है। अपना प्रिय मुख्यमंत्री फुटबॉल प्रेमी है, इसलिए आईपीएल छोड़ के आप सबके बीच में फुटबॉल खेलने लिए आए हैं। मैं धन्यवाद देता हूं। और जहां तक मेरी सोच है, शायद ही कल के दिन तेलंगाना एक पोटेंशियल स्टेट बन रहा है कि स्पोर्ट्स के लिए, इसके लिए बहुत मेहनत कर रहे हैं हमारे मुख्यमंत्री जी। मैं एक स्पोर्ट्स मिनिस्टर होने के नाते उनको भी बधाई देता हूं, धन्यवाद देता हूं। और एक बार जो 34 स्टेट से आए उन सब కోహిడా ఫ్రూట్ మార్కెట్ భూముల వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సుమారు 3,000 కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని దళారులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేరళకు చెందిన వ్యక్తులు వచ్చి చర్చలు జరిపినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ భూములను ఇతర ప్రాజెక్టులకు మళ్లించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి దళారుల కోసమో వ్యాపారుల కోసం పనిచేస్తాడా? లక్షలాది మంది రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలన్నా ముఖ్యమంత్రి? ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. దిల్ అంటే డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ఏపీ హౌసింగ్ బోర్డులో ఒక సంస్థ. దిల్ ఏపీ హౌసింగ్ బోర్డులో భాగంగా ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఒక ప్రభుత్వ కార్పొరేషన్. ఆ భూములు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ ఏపీ హౌసింగ్ బోర్డు భూముల్లో, ఈ దిల్ భూముల్లో మాకు కూడా వాటా ఉంటది, జనాభా ప్రాతిపదికన ఈ భూముల్లో మా లెక్క మాకు రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసిండ్రు. మన తెలంగాణ హైకోర్టులో కూడా కేసేసి ఒక ఆర్డర్ తెచ్చిండ్రు. ఇలా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొద్దు, థర్డ్ పార్టీకి భూములు కేటాయించొద్దు అని హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. భూముల వ్యవహారంలో సీఎం తీరు వివాదాస్పదంగా ఉందని అన్నారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్లు భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని ఘాటుగా విమర్శించారు. ఎక్కడ భూమి కనిపించినా గద్దలా వాలుతున్నాడని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భూముల విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవమే, ఎక్కడ భూమి ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు.
మేము అసలు రోజు మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో. రాష్ట్రం పాలన వదిలేశారు. ఎవరేమన్నా కానీ ఏమన్నా అయిపోయి వాళ్ళు అనుకున్న ఎజెండా పూర్తి చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఉన్న పెద్దలు పనిచేస్తున్నారు తప్పిస్తే రాష్ట్రం అభివృద్ధి కోసమో ప్రజల మేలు కోసమో పనిచేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైంది. ఖచ్చితంగా మనము ఇదొక్క కిషన్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ కాదు, ఇది మన రాష్ట్రానికి తలమానికంగా ప్రపంచంలోనే బెస్ట్ సౌకర్యాలతో చేయాలనే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఇదందరూ మనందరి ఆలోచన, ఈ మార్కెట్ ఇట్లాగే ఉండాలి, దీన్ని కాపాడుకోవడానికి అందరం కూడా గొంతెత్తి మాట్లాడాలి. తప్పకుండా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వేసవి సెలవుల్లో పిల్లలు డిజిటల్ వ్యసనానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. సెలవుల సమయంలో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లు, గేమ్స్, టీవీపై ఆధారపడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్యాడ్జెట్ల వినియోగాన్ని పరిమితం చేసి పిల్లలతో సమయం గడపడం ద్వారా వారి మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఆటలు, పుస్తకాలు, సృజనాత్మక కార్యకలాపాలకు ప్రాధాన్యమివ్వాలని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే తమ సమయాన్ని కానుకగా ఇవ్వడం ద్వారా మంచి అలవాట్లు పొందుతారని సజ్జనార్ తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. కొన్ని కేసెస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందేమో మనము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మన చుట్టాల ఇంటికి కావచ్చు, మన సొంత ఊరు కావచ్చు, లేదంటే దగ్గరున్న ప్లే గ్రౌండ్లో, లేదంటే దగ్గరున్న గల్లీలో మనము ఫ్రెండ్స్తో ఆడుతూ మనం టైం గడిచేది. బట్ ఈ మధ్యలో పిల్లలందరూ కూడా స్మార్ట్ ఫోనే ఒక పెద్ద ఫ్రెండ్ అయిపోయినారు. బయట పోక చాలామంది దానికి అలవాటు అవుతున్నారు. అట్లానే ఇద్దరు పేరెంట్స్ కూడా బిజీ కావడము, పిల్లలతోని టైం గడపకపోవడము, దానివల్ల కూడా వాళ్ళు స్మార్ట్ ఫోన్కి అట్రాక్ట్ కావడం జరుగుతుంది. సో అందుకు ఈ మధ్యలో చూస్తున్నాను, పిల్లల్ని పేరెంట్స్ మందలించినా వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవడము, లేదంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళిపోవడము, గంటల తర్వాత రావడము, లేదంటే చుట్టాల ఇంటికి వెళ్ళిపోవడము. సో ఇట్లా చేసి పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా మానసిక వేదనకి గురి చేస్తున్నారు. ఇంకా మనకు 10th ఎగ్జామ్ అవుతున్నావు, ప్లస్ అట్లానే కొంతమంది 9th ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కొంత ఆడపిల్లలు, మగపిల్లలు కూడా కొంచెం మిస్ కావడము, లేదంటే ఎక్కడో వెళ్ళిపోవడము, లేదంటే కొంతమంది ఎగ్జామ్ బాగా రాయలేదన్నది అనుకోవడము, లేదంటే వేరే వాళ్ళు ఎవరో తెలిసిన ఫ్రెండు, లేదంటే సామాజిక తాణాలు వచ్చిన ఫ్రెండ్తో వెళ్ళిపోవడము, ఇలాంటి కేసెస్ కూడా గతంలో మనము రిపోర్ట్ కావడం చూశాను. అందుకు పేరెంట్స్ అందరూ కూడా కోరుతున్నాను, మీ పిల్లలతో టైం గడపండి. ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళతో ఉండండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారా, లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడాದರೂ వాళ్ళు ఏమాದರೂ షేర్ చేసుకుంటున్నారా, ఏ టైం దాకా లేస్తున్నారు, ఏ టైం దాకా పడుకుంటున్నారు అనే పైన చాలా గమనించాలని చెప్పి కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడినట్లు స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో గాయాల తీవ్రత పెరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫిలిప్పీన్స్ లోని సెబు నగరంలో ఈ రోజు మధ్యాహ్నం భూకంపం సంభవించి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఫివోల్క్స్ వెల్లడించిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం బోగో సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. భూ ప్రకంపనలు అనుభవించిన వెంటనే యూనివర్సిటీ ఆఫ్ ది ఫిలిప్పీన్స్ సెబు విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు పరుగులు తీశారు.
కరీంనగర్లోని జూబ్లీనగర్ లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కూతుళ్లే పుట్టారన్న కారణంతో తండ్రి జంట శిశువులను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వివరాల ప్రకారం ఏప్రిల్ 3న ఈ ఘటన జరిగింది. నిందితుడు తన 2 చిన్నారులను బావిలోకి తోసి చంపినట్లు దర్యాప్తులో బయటపడింది. శిశువులు పుట్టినప్పటి నుంచే తండ్రి తన భార్యను వేధింపులకు గురిచేస్తూ అబ్బాయి కావాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. కానీ అప్పుడు అడిగినప్పుడు అతను ఏమన్నారు అంటే, నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు సౌండ్ వచ్చింది వెల్ నుంచి. ఆ సౌండ్ చూసిన తర్వాత నేను చూసాను కింద. అప్పుడు 1 డాటర్ వాజ్ సీన్ ఫ్లోటింగ్. నేను చాలా ట్రై చేశాను సేవ్ చేయడానికి, కానీ షీ ఆల్రెడీ డైడ్ బై దట్ టైం. కానీ సెకండ్ డాటర్ గురించి అడిగినప్పుడు హీ వాజ్ నాట్ గివింగ్ క్లియర్ రిప్లై. అంతా ఇంటర్వ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది విలేజర్స్. ఇతనికి ఆల్రెడీ ఇష్టం లేదు, చాలా హెరాస్మెంట్ కూడా ఇంతకుముందు చేశారు, చాలా పంచాయతీ కూడా జరిగింది. సో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. సో అంతా విలేజర్స్ అగ్రెసివ్ అయ్యారు. చూసిన తర్వాత అక్కడ నుంచి పాడైపోయారు. పోస్ట్ మార్టంలో అదే మనకి మర్డర్ బై డ్రౌనింగ్ వస్తుంది. ఇంకా కన్ఫర్మ్ చేయడానికి FSL కూడా రిపోర్ట్ కోసం పంపిస్తున్నాము. తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థి సంఘాల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. PDSU-తో విద్యార్థులు ముట్టడికి యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో కూడా తరగతులు నిర్వహించడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోను ప్రైవేట్ కాలేజీలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి ప్రాంతంలో భద్రత పెంచారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ హామీ. నిఖత్, సిరాజ్, దీప్తికి ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడి. క్రీడల్లో రాణించే యువతకు పూర్తి మద్దతు. రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి శ్రీహరి. యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని స్పోర్ట్స్ పాలసీతో క్రీడా రంగాన్ని బలోపేతం. తెలంగాణను ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం. కోహెడ భూములపై భారీ కుట్ర జరుగుతోందన్న హరీష్ రావు. 3,000 కోట్ల విలువైన భూములపై దళారుల కన్ను. రైతుల ప్రయోజనాలను పక్కన పెడుతున్నారని విమర్శ. భూముల వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్. హామీలు నెరవేర్చలేదంటూ రైతులు ఆగ్రహం. పంట సాయం మద్దతు ధరల అమలులో జాప్యం. వడ్లు కొనుగోలు సమస్యలతో రైతుల ఇబ్బందులు. చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్.